వాళ్ళ కాలనీలలోనే డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి, ఎక్కడికక్కడ వైద్య సేవలు వాళ్ళకు అందాలి అనే ఉద్దేశంతో 450లో 350 బస్తీ దవాఖానాలు జరిగింది. ఒక్క బస్తీ దవాఖానాలే కాదు, హైదరాబాద్లోని పేదల కోసం ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు కానీ, మూత్ర పరీక్షలు కానీ, గుండెకు ఇంకా శారీరకంగా ఇతరత్ర ఏ రకమైన టెస్టులు కావాలన్నా వాటి కోసం కూడా టీ డయాగ్నోస్టిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని 33 జిల్లాల్లో, హైదరాబాదే కాదు 33 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రజారోగ్యం మీద ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా పేదలు బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. అది మాత్రమే కాకుండా మరి ఒక్కొక్క బస్తీ దవాఖానాలో 108 రకాల మందులు, అక్కడ ఒక డాక్టరు, ఒక నర్సింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్తో సహా ఉచితంగా 108 రకాల మందులు మరి వారికి అందుబాటులో పెట్టడం జరిగింది. ఈరోజు బస్తీ దవాఖానాల పరిస్థితి ఏంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టారు, కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలి, వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోమని చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా నాయకులందరూ కూడా బస్తీ దవాఖానాల ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో ఇక్కడ గురుబ్రహ్మనగర్లో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఉన్న బస్తీ దవాఖానకు నేను రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ నవ్య, అదేవిధంగా వారి సపోర్ట్ స్టాఫ్తో మా కార్పొరేటర్ గారు, మేము అందరం స్థానికంగా ఉండే నాయకత్వం కలిసి మాట్లాడినాం. వారిని అడిగినాం, ఎట్లా ఉందమ్మా పరిస్థితి అంటే, సార్ రోగులు వస్తున్నారు, ఇబ్బంది ఉన్న వాళ్ళు ప్రజలు వస్తున్నారు, కానీ మాకు జీతాలు లేవు, 4 నెలలుగా మాకు జీతాలే రాలేదు, మాకు మరి నెలకు మొదటి రోజే జీతం అని చెప్పుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు, కానీ మాకు మాత్రం వస్తలేవు సార్, 4 నెలలు అయిందని చెప్పి ఇవాళ ఆ స్టాఫ్ అంతా చెప్తా ఉన్నారు. అట్లాగే మరి మందులు వస్తున్నాయి ఆ టైంకు అంటే 108 రకాల మందులు ఉండాలి, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. మరి ఇవాళ మేము వస్తున్నామని కొన్ని తెప్పించినట్టున్నారు, కానీ లేకపోతే మందులు కూడా పట్టించుకునేవాడు లేడు, కనీసం ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వానికి ఫికర్ కూడా లేదు. అట్లాగే రక్త పరీక్షలు, ఈసీజీ, అల్ట్రాసౌండ్, క్యాన్సర్ స్క్రీనింగ్ లాంటి సదుపాయాలు ఏవైతే టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా ప్రారంభించి 24 గంటల్లోనే మీకు ఎస్ఎంఎస్ ద్వారా మీ ఫోన్లోకి రిపోర్టు పంపే సౌలత్ ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం తెచ్చిందో దాన్ని కూడా మూలబాడేసినారు. ఇంకా దారుణం ఏమంటే, కరోనా వచ్చిన తర్వాత సరిపడా బెడ్స్ లేవు మన ఆసుపత్రుల్లో అనుకుంటే, హైదరాబాద్లో ఎప్పుడో కట్టిన ఉస్మానియా, మరెప్పుడో కట్టిన గాంధీ తప్ప కొత్తవి లేవు దవాఖానాలు. అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్లో మరొక 6000 పడకలు యాడ్ చేయాలన్న ఉద్దేశంతో 4 టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో, అట్లాగే మరి ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారంలో, మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాలలో, అట్లాగే శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలిలో 4 దిక్కుల 4,000 పడకల ఆసుపత్రులు ప్రారంభించింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే ఖైరతాబాద్ నియోజకవర్గంలోని నిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ కూడా మరొక 2000 పడకలు, మొత్తం కొత్తగా 6000 పడకలు హైదరాబాద్ లో యాడ్ చేయాలన్న ఉద్దేశంతో టిమ్స్ మరియు నిమ్స్ విస్తరణకు శ్రీకారం చుట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 90% మేము పూర్తి చేసినాం నిర్మాణం కూడా, 10% కూడా ఈ 2 ఏళ్లలో పూర్తి కాలేదు. ఈ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అట్లాగే తెలంగాణలోనే అతి పెద్దదైన ఆసుపత్రి వరంగల్లో 24 అంతస్తుల్లో 2000 పడకలతో ఎంజీఎం ఆసుపత్రిని ఆధునీకరించే పని కూడా మరి ప్రారంభించాం. దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మధ్యలోనే ఆపేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. అంటే ప్రజారోగ్యం అంటే, ప్రజల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నదో, ఏమాత్రం ప్రేమ ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇవాళ కనీసం మా ఈ